స్వామి భక్తి కమర్షియల్గా మారిపోయింది. ఇప్పుడు అందరూ కోరికతో కానీ స్వార్థ చింతనతో కానీ పూజలు చేయడం మనం చూస్తున్నాం. అసలు అటువంటి పూజలు ఫలితాలు ఇస్తాయంటారా? స్వార్థంతో చేసే పూజలు క్షణికాలు, ఆ టైంకి అది అవుతుంది. కానీ తర్వాత వీళ్ళకి చాలా తప్పు చేశాను కాబట్టి ఆ టెంపరీగా వాడికి హ్యాపీ ఉంటాడు, డబ్బులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. తర్వాత డిసీజ్ రూపంలోనూ బాధ రూపంలోనూ రకరకాలుగా ఇబ్బంది పడతాడు. అది దానికి ఎఫెక్ట్ అవుతుంది, తప్పకుండా అవుతుంది. అప్పుడు బుద్ధి వస్తుంది, అప్పుడు మళ్ళీ రామకృష్ణ అంటాడు. మళ్ళీ టైం అంతా వేస్టే కదా. మీరు మొదటి నుంచి మంచిగానే మీరు అనుకూలంగా ప్రవర్తిస్తే మీకు ఆ బాధలు ఉండవు కదా. డబ్బుల కోసం మాయ మాటలు చెప్పే వాళ్ళు కొంతమంది ఉన్నారు, అందరూ అనలేము. మీకే అర్థమైపోతుంది ఆ స్వామీజీ తప్పు మాట్లాడుతున్నాడు, తప్పు చేయిస్తున్నాడు, డబ్బు కోసం ఆ పని చేస్తున్నాడు, మీకే అర్థమైపోతుంది. ఇంకా దీనికి విడిగా చూడాల్సి పరీక్ష చేయాల్సిన అవసరం లేదు. అలాంటి వాళ్ళకి దూరంగా ఉండండి. వాళ్ళని వీలైతే మార్చిన ఆయన ఇలా చేయకండి, మీరు సాక్షాత్ స్వామి యొక్క స్వరూపంలో ఉన్నారు, మంచి బోధించండి అని చెప్పండి. అలా చేయడం ధర్మం కాదు. స్వామీజీలు కానీ మాతాజీలు కానీ వాళ్ళు కూడా తోటి మానవులుగా ఉండే వాళ్ళని ప్రేమించండి, మంచిని బోధించండి, సన్మార్గంలో నడిపించండి. వసుదైక కుటుంబాన్ని మనం చేసే దాంట్లో మీ వంతు సహాయాన్ని, మీ వంతు కర్తవ్యాన్ని చేయండి. మంచిని బోధించండి, జ్ఞాన మార్గాన్ని నడిపించండి. ఎవరైతే వాళ్ళు కొన్ని తప్పుడు పనులు చేయించమని కూడా కొంతమంది భక్తులు అడుగుతూ ఉంటారు, వాటిని తప్పని కూడా చెప్పండి. మీరు స్వామి స్థాయిలో ఉన్నారు కాబట్టి ఎవరైనా సరే మంచి బోధించాలి, మంచి చేయాలి, మంచిని చూపించాలి. అది మన కర్తవ్యము, దైవం మనకిచ్చినటువంటి బాధ్యత అని మీరు ఫీల్ అవుతారు. ఎంతోమంది ఫీల్ అవ్వరు, ఎవరో ఒకరు అరా ఉండొచ్చు. ఇక వాళ్ళ వల్ల కూడా వేరే వాళ్ళకు కూడా ఆపాదించబడుతోంది. ఒకరు తప్పు చేసినా ఆ వర్గంలో అందరికీ మరి అనుకోవడం కూడా సమంజసం కాదు. కొంతమంది ఉండొచ్చు, వాళ్ళు వేరు, మంచివాళ్ళు వేరు. మంచివాళ్ళ సంఖ్య పెంచడం కోసం వాళ్ళని కూడా మార్చి తుంచాలి. అంటే వాళ్ళని కూడా ఈ మార్గంలో, మంచి మార్గంలో ఆ స్వాములకు కూడా మనం అర్థమయ్యే పద్ధతుల్లో చెప్పి వారి కృప, విశేషంగా వాళ్ళ మీద వాళ్ళకే కృప కలగాలి. ఎందుకు? మంచి అవ్వడం కోసం. తర్వాత ఇతరులకు కూడా ప్రబోధించాలి. అప్పుడు తప్పకుండా అందరూ మంచివాళ్లే, చెడు అనేటువంటిది ఉండదు కదా. స్వామి మంత్రం, యంత్రం, తంత్రం ఈ మూడు కూడా మనకు వేదాలు ఇచ్చిన ఆస్తి. మీరు మంత్రం గురించి చెప్పారు, మంత్ర జపం ఎలా చేయాలో చెప్పారు, అలాగే యంత్రం గురించి చెప్పారు, దేవాలయాల్లో యంత్రశక్తి ఎలా ఉంటుంది, ప్రదక్షిణాలు చేస్తే మనకి ఎట్లాంటి ఫలితాలు వస్తాయో చెప్పారు. ఇక తంత్రం గురించి మాట్లాడుకుంటే, తంత్రం గురించి మాట్లాడటానికి చాలామంది మొహమాట పడతారు, భయపడతారు. కారణం ఏంటి స్వామి? అసలు తంత్రం అంటే ఏంటి? యంత్రాన్ని కూడా ఆ ప్రతిష్ట చేసేటప్పుడు గుళ్ళల్లో వాటిలో కూడా చేస్తూ ఉంటారు. ఆ యంత్రాన్ని మీద వాటికి సంబంధించిన రేఖలు గీయించి దాంట్లో ప్రాణప్రతిష్ఠ చేస్తారు. మీరు ట్రాన్స్మిట్ చేయాల్సి వస్తుంది. యంత్రానికి మామూలు రాగి రేకు, మరి ధాతువులతో చేసినవి ఉంటాయి, కానీ దాంట్లో ప్రాణశక్తి కావాలి అంటే బేసిక్గా ఉన్నా మీరు దాంట్లో ప్రాణశక్తికి సంబంధించిన ధార చేయాలి, శక్తి ధార పోయాలి. ఉంటాయి. స్వామి, మన దైనందిన జీవితంలో తంత్రాన్ని ఎలా ఉపయోగించాలి? ఇప్పుడు చాలామంది చూస్తున్నాం, చేతబడులని, ఇలా దుష్ట ప్రయోజనాల కోసం మాత్రమే తంత్రాన్ని వినియోగించడం కూడా చూస్తున్నాము. అలా కాకుండా ఒక మంచి కోసం, ఒక సదుద్దేశంతో తంత్రాన్ని ఎట్లా ఉపయోగించాలంటారు? తంత్రం అంటే చేయుట, తాంత్రికంగా. అది కూడా అదొక మంత్రశాస్త్రంలో ఇంకొక భాగం. మంత్రం వేరు, తంత్రంతో చేసే విధానంతో ఎదుటి వాళ్ళని ఇబ్బందులు సన్మార్గంలో పెట్టేదే ఆ యొక్క తంత్రము, ఉపాయం. మంచి చేయాలి అంతే, చెడుకు వాడకూడదు. చేతబళ్ళు అవన్నీ ప్రయోగాలు ఉన్నాయమ్మా, వాళ్ళు మంచికి ఉపయోగించుకుంటే అలాంటి వాటి మీద ప్రయోగం చేస్తున్నారు. అది చేయకూడదు. తోటి బిడ్డలు, తోటి పుత్రులు లాంటి వాళ్ళే కదా వాళ్ళు కూడా. అలా భావిస్తే ఎవరు చెయ్యరు కదా. అంటే చేసే వాళ్ళకి ఆ యొక్క పరిజ్ఞానం ఉన్నా, ఆ భావం ఉన్నప్పుడు చెయ్యరు. ఏ డబ్బులకి ఆశపడరు, ఏ ప్రయోగాలు జోలికి పోరు. మంచి ప్రయోగాలు చేద్దాం, మనుషుల్ని మార్చే ప్రయోగం చేద్దాం. కష్టతరమే, అది అంత ఈజీ కాదు. చాలా ఈజీ. మంత్రము, పూజ విధానము ఇలాంటివి చాలా తేలిక. తాంత్రికం కొంచెం కష్టము. ఆ ఉపాసనలు, నిష్ఠ, నియమాలు, అఘోరీలు వాళ్ళు చాలామంది ఉన్నారు. నాగసాధువులు వాళ్ళంతా తాంత్రికుల కింద లెక్క. శివారాధకులు కూడా అందులో వాళ్ళు, నాగసాధువులు కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా చాలా నిష్ఠగా చేస్తేనే అవి సాధించగలుగుతారు. కానీ పాపం వాళ్ళు ఎవరికి అన్యాయాలు చేయరండి.
వాళ్ళు మనుషులో రారు, వాళ్ళ లోకంలో వాళ్ళు ఉంటారు. ఏదో వాళ్ళు రావాల్సిన 12 ఏళ్ళకు ఒకసారి పుష్కరాలకి వాటికి వీటికి కుంభమేళాలకి వస్తారు, వెళ్ళిపోతారు. ప్రజల్లో ఉండరు. మనందరికీ బాగుండడం కోసం, దైవారాధన చేస్తుండడం కోసం వాళ్ళు పాపం చాలా వాళ్ళు బ్లెస్ చేస్తూ ఉంటారు. వాళ్ళు చాలా గొప్పవాళ్ళు.